రాధమ్మ రోజు ఇలానే పొద్దున్నే లేచి అన్ని పనులు చేస్తుంది. రాధకి సడన్ గా గుర్తొస్తుంది, అయ్యో నేను పాలు తీసుకొని రాలేదే. వాళ్ళ బాబు గోలుకి చెప్పడానికి వెళ్తుంది. వీడింకా లేచాడో లేదో, ఇప్పుడు లేపడానికి ఎంతో రూపిస్తాడో. గోలు లేరా, వెళ్ళి పాలు తీసుకొని రా, వింటున్నావా? అమ్మ కొంచెం సీరియస్ గా చెప్పగానే గోలు లేచి పాలు తీసుకురావడానికి వెళ్తాడు. బాబాయ్ పాలియరా, డబ్బులు అమ్మ ఇస్తా అన్నది. సరే గోలు. పాలు తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటాడు. గోలుకి సడన్ గా గుర్తొస్తుంది, అవును ఈరోజు రిజల్ట్ వస్తుంది కదా, ఈ విషయం అమ్మకి చెప్పాలా వద్దా? నేను చెప్పకున్నా గ్రూప్ లో మెసేజ్ పెడతారు. ఒకవేళ ఎగ్జామ్ నేను ఫెయిల్ అయితే అమ్మ చేతిలో నా పని అవుట్ అనుకుంటూ టెన్షన్ పడుతూ ఇంటికి వెళ్తాడు. రాధ గోలుని అలా చూసి ఏమైందిరా అలా ఉన్నావు అని అడుగుతుంది. అయినా గోలు ఏం చెప్పడు. సరే గోలు స్నానం చేసిరా, టిఫిన్ పెడతా. సరే అమ్మా అనుకుంటూ వెళ్తాడు గోలు. అమ్మా టిఫిన్ పెట్టు. గోలు కోసం వెంటనే టిఫిన్ చేసి పెడుతుంది. గోలు ఎక్కడున్నావు? ఈరోజు రిజల్ట్ అంట, మీ గ్రూప్ లో పెట్టారు అంటూ రాధ గోలుని పిలుస్తుంది. అవునమ్మా. అమ్మా రిజల్ట్ రేపు చూద్దాం, ఈ రోజు నా మెంటల్ హెల్త్ కి హాలిడే. మెంటల్ హెల్త్ ఎగ్జామ్ రాసేది నువ్వు, టెన్షన్ పడేది మేమా? అదే కదమ్మా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. అమ్మా ఒకవేళ ఎగ్జామ్ లో మార్క్స్ తక్కువ వస్తే అందులో ఏముంది, నెక్స్ట్ టైం బాగా చదువు. నేను మళ్ళీ ఫెయిల్ అయితే అప్పుడు కూడా చదువు. ఎందుకురా అంత ఆలోచిస్తున్నావు? ముందు రిజల్ట్స్ చూద్దాం పద. గోలు రెడీ అయ్యావా? పదా అమ్మా వెళ్దాం, నాన్న పిలుస్తున్నాడు. ఫుల్ టెన్షన్ గా ఉందమ్మా. నాన్న ఇప్పుడు చూద్దామంటావా రిజల్ట్? నాన్న ఒక డౌట్. చెప్పు గోలు, ఏమైందిరా? ఇప్పుడు రిజల్ట్ వెబ్సైట్ క్రాష్ అయితే, మళ్ళీ ట్రై చేద్దాం. ఫోన్ బ్యాటరీ అయిపోతే, ఛార్జింగ్ పెట్టాలి. ఒకవేళ ఇంటర్నెట్ రాకపోతే, రీఛార్జ్ చేద్దాం. ఏమైందిరా అసలు నీకు? గోలు ఏం కాలేదులే అని అంటాడు. అప్పుడే బెల్ రింగ్ అవుతుంది. గోలు గోలు అంటూ బయట నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ పిలుస్తూ ఉంటారు. అయ్యో వీళ్ళు కూడా వచ్చేసారా అంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు గోలు. పదా నాన్న వెళ్దాం, రిజల్ట్స్ చూద్దాం అంటూ గోలు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు. టెన్షన్ గా ఉందిరా, రిజల్ట్స్ ఎలా వస్తాయో ఏమో అని. రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటూ లోపలికి వెళ్తారు. రిజల్ట్స్ చూద్దాం ఆరా, మీ అందరూ పాస్ అయి నేను ఫెయిల్ అయితే ఎలారా? అలా ఏం జరగదులే అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. రిజల్ట్స్ చూద్దాం ఆరా మరి. నేను రెడీగా ఉన్నా. అవునా మరి నీ హ్యాండ్స్ ఎందుకు షేక్ అవుతున్నాయా? నా బాడీకి రిజల్ట్ ముందే తెలిసిపోయింది అందుకే. సరే పదండి వెళ్దాం నాన్న దగ్గరికి అంటూ గోలు చెప్తాడు. వాళ్ళ నాన్న గోలుని అడుగుతాడు, హాల్ టికెట్ నంబర్ చెప్పురా గోలు. వాళ్ళ ఫ్రెండ్స్ ది గోలుది హాల్ టికెట్ నంబర్ చెప్తాడు. గోలు వాళ్ళ ఫ్రెండ్స్ చాలా భయపడుతూ ఉంటారు, రిజల్ట్ ఎలా వస్తుందో, పాస్ అయితామో పాస్ కామో అని. ఇంతలోనే సైట్ ఓపెన్ అయింది అని వాళ్ళ నాన్న చెప్తాడు. గోలు వాళ్ళ నాన్న ఒక్కొక్కరి రిజల్ట్ చెప్తూ ఉంటారు. మీ అందరూ పాస్ అయ్యారు. గోలు నీకు 78%. ఆ మాట వినంగానే వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు గోలు. అమ్మ నాకు 78% అని చాలా సంతోషంగా చెప్తాడు. వాళ్ళ అమ్మ కూడా చాలా సంతోషపడుతుంది. చూసావా గోలు, నేను చెప్పా కదా నువ్వు పాస్ అవుతావురా. అవునమ్మా నేను పాస్ అయ్యాను. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా నిన్న ఉన్న మనకన్నా ఇవాళ బెటర్ గా ఉండడానికి ట్రై చేయాలి. ఎప్పుడైనా ఫెయిల్ అయినా మార్క్స్ తక్కువ వచ్చినా టెన్షన్ పడొద్దు గోలు, నెక్స్ట్ టైం బెటర్ గా ట్రై చేయాలి. సరే అమ్మా తప్పకుండా, నువ్వు చెప్పినవన్నీ ఫాలో అవుతా. ఈ రోజు నీకోసం స్వీట్ చేస్తాలే, వెళ్ళు.